శ్రీ వాసవి కన్యకా దేవి పురాణం 9వ భాగం 5/5/26 శ్రీ కొల్లిపర పాండురంగారావు గారి రచన ఇది. పంచమ అధ్యాయం. సూతముని ఋషుల పరాశక్తి అవతార గాథలని చెప్తున్నారు. సూతముని వలన పరాశక్తి మహత్వాన్ని వినిన సౌనకాది మహర్షులకు ఆ శ్రీదేవి మహాత్మ్యాన్ని గురి ఇంకా వినాలి అనేటువంటి కుతూహలం బాగా కలిగి వారు సూత మహర్షితో సర్వానికి మూలాధారమై పరాశక్తి ఎప్పుడెప్పుడు ఏ రూపాలతో దుష్ట సంహారం చేసి ధర్మ ప్రతిష్టాపనం చేసిందో తెలుసుకోవాలని చాలా ఆదుర్దాగా ఉన్నాం. అది మహిషాసుర చండముండాసురుడు మొదలైన వాడు హతం చేసి లోకాన్ని రక్షించిందని విన్నాం. ఆ మహత్తర గాథలు మాకు తెలియజేసి మమ్మల్ని కృతార్థులను చెయ్యాల్సిందిగా ప్రార్థిస్తాం. ఓ మునిసత్తములారా, పూర్వం దేవదానవులకు 100 ఏళ్ళు యుద్ధం జరిగి రాక్షసులకు మహిషుడు, దేవతలకు ఇంద్రుడు నాయకుడుగా ఉంది. మహావీరుడైన రాక్షసులచే దేవతలు ఓడింపబడ్డ. దేవతలందరినీ జయి మహిషుడు ఇంద్ర పదవి అధిష్ఠించాడు. మహిషాసురుడి అత్యాచారాలకు లోకం భయపడి గడగడలాడిపో. ఋషులు దేవతలు దీనాతి దీనులై బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సన్నిధానానికి వెళ్ళి మహిషాసురుని దుండగాలను గురించి, లోకంలో దీనస్థితిని గురించి విన్నవించుకొని శరణు జొచ్చి ఎలా అయినా ఆ దుష్ట రాక్షసుని సంహరించే మార్గం ఆలోచించమని త్రిమూర్తులను మరీ ప్రార్థి. విజయదుర్గ ఆవిర్భావం, మహిషాసుర మర్దనం. మహిషాసుని దుండగాలు విన్న బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆ రాక్షసుడి మీద కోపంతో మండిపడ్డారు. త్రిమూర్తుల గంభీర వదనాల నుండి గొప్ప తేజస్సులు బయటకు వచ్చాయి. వెంటనే ఇంద్రాది దేవత శరీరాల నుండి కూడా అలాంటి మహా తేజస్సే బయటకు వచ్చి క్షణంలో ఆ దివ్య తేజస్సులన్నీ ఏకమయ్యాయి. దిగంతాలంటూ మంటలతో మహాపర్వతంలా రూపొందించిన ఆ తేజోరాశి దేవతలు చూశారు. అంతలో 3 లోకాలను ఆక్రమించే కాంతితో వెలిగే ఆ మహా తేజస్సు ఒక స్త్రీమూర్తిగా మారిపోయి శంభు సంబంధమై తేజం ఆమెకు ముఖంగా రూపొంది. యముడి తేజం ఆమెకు జుట్టు కేశమై, విష్ణు తేజం బాహువులుగా, చంద్ర తేజం భుజద్వయం, ఇంద్ర తేజం నడుము భాగం, భూమి తేజం పిరుదులు, వరుణ తేజం ఊరుగులుగా పిక్కలుగా మారాయి. అలాగే బ్రహ్మ తేజస్సు ఆమె పాద, సూర్య తేజస్సుతో ఆ దేవి కాలి వ్రేచి, వసువుల తేజస్సుతో చేతి వేళ్ళు ఏర్పడ్డాయి. కుబేర తేజం ఆమె నాసికగా, ప్రజాపతి తేజం దంతాలుగా, అగ్ని తేజం తల్లికి 3 కన్నులుగా, ఉభయ సంధ్యల తేజం ఆమె కను బొమ్మలుగా, వాయుతేజం ఆ దేవికి చెవులుగా రూపుదాల్చాయి. తక్కిన ఇతర దేవతలందరి తేజస్సులతో కూడి ఆ అద్భుత శుభమూర్తి రూపాన్ని ధరి సర్వదేవతల తేజోరాశి అయి సముద్భవించిన ఆ అపూర్వ శక్తిని చూసి అందరూ సంతోషించారు. శివుడు తన త్రిశూలం నుండి శూలాన్ని, విష్ణు చక్రం నుండి చక్రాన్ని ఆమెకి, బ్రహ్మ తన అక్షమాలా కమండలాన్ని ఆ అద్భుత దేవతకు అర్పించారు. వరుణుడు శంఖాన్ని, అగ్ని శక్తి ఆయుధాన్ని, వాయువు ధనుర్బాణాలను ఆ అమ్మకు సమర్పి, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, ఐరావతపు మెడగంటను దేవికి ఇచ్చారు. యముడు కాలదండాన్ని నింపాడు. కారుడు ఆ దేవికి దాలు కత్తులు, క్షీరసముద్రుడు ముత్యాల సరాలను, నూతన వస్త్రాలను, సమస్త అవయవాల సవరిపైన కాంచన రత్నాభరణాలు సమర్పించారు. విశ్వకర్మ అనేక అస్త్రాలతో
అభేద్య కవచం తయారు చేసి హిమవంతుడు వాహనానికై సింహాన్ని, కుబేరుడు అక్షయ పాన పాత్రను, ఆదిశేషుడు నాగహారాలు ఆ దేవికి సమర్పించారు. ఆమె సింహవాహిని అయి మహట్టహాసం చేసి ఆ భయంకర ఆరావంతో అనంత ఆకాశం ప్రతిధ్వనించి సముద్రాలు కంపించాయి, భూమి గడగడలాడి పర్వతాలు చరించాయి. దేవతలు ఆనందంతో జయ జయ ధ్వానాలు, ఋషులు వేదవచనాలతో ఆమెను సంస్తుతించి ఈ త్రిలోక సంక్షోభం పరికించి మహిషుడు సైన్య సమేతం అటువైపుకు పరిగెత్తారు. సహస్ర బాహువులతో సమస్త శస్త్రాస్త్రాలు అంతటా వ్యాపించుకొని దేవుణ్ణి స్థిరకి సింహవాహిని దేవికిని మహిషాసురుడికి సైనికుల మధ్య పోరు ప్రారంభం. కొట్ల సంఖ్యలో గల రథ గజ తరగ పదాది రాక్షస దళ దేవిని ఎదుర్కొన్నాయి. వధారుణ నేత్ర అయినది విడిచిన ఊర్పులను అసంఖ్యాక సైన్యం ఉద్భవించింది. దేవి వాహనమైన సింహం జూలు వదించి అరణ్యంలో పడిన కార్చిత్తుల రాక్షస సైన్యాన్ని అంతం చేసి అది చూసిన మహిషిని సేనాపతి చిక్షురుడు రాక్షసుడు శూలహస్తుడై దేవి పైకి రాగా ఆమె భద్రకాళి అయి ఆ శూలంతో వాడిని ముక్కలు ముక్కలుగా చేసి వాడు ఏనుగెక్కి దేవిని ఎదుర్కొన్నాడు చామరుడనేవాడు. వెంటనే దేవి వాహనమైన సింహం మహావేగంగా పైకెగిరి ఏను కుంభస్థలానికి చామరాసుర సంహారం చేసి ఈ యుద్ధంలో బుధగ్రుడి శిలలతో, కరాడుని పిడికెడి కోటతో, ఉద్ధతుడి గదతో, భాస్కరుని గుదియతో, తామ్రాసురుని అంధకుని తీవ్ర బాణాలతో, ఉగ్రాస్యుడు ఉగ్రవీరుడు రాక్షసుడు త్రిశూలాలతో త్రినేత్ర అయిన పరాంబిక సంహరించి తన సైన్యం మీదంగా నశించిపోవటం చూసిన మహిషుడు ఉగ్ర మహోదగ్రుడై మహిష రూపం ధరి గెత్తల పాపులతో భూమిని కంపిస్తాడు. కొమ్ములతో పర్వతాలను ఎగజిమ్ముతూ ప్రళయ భీకరాకారంగా రంకెలేస్తూ పరాశక్తిని ఎదుర్కొ. అప్పుడు ఆ దేవి తన పాశాన్ని ప్రయోగించి మహిషుని బంధించింది. వెంటనే అనేక రకాల రూపాలు ధరించి మాయాయుద్ధం చేసి అంబిక ధాటికి ఓర్వలే చివరకు మళ్ళా మహిషమై 3 లోకాలను సంక్షోభింపచేసి అంతన అప్పుడాదేవి చండి అయి మహిషాసురుడిపైకి వచ్చి వాడి కంఠ పాదాలతో తొక్కి శూలంతో పడవటం ప్రారంభం. దేవి పాదం కింద చిక్కుకొని ఆమె పరాక్రమానికి లొంగిపోయి రాక్షసుడు తన మహిష ముఖంతో సగం యథార్థ స్వరూపంతో నిక్కి బయలుబడి వెంటనే దేవి తన మహాఖడ్గంతో వాడి శిరస్సు ఖండించేసి రాక్షస సైన్యమంతా ఆహాకారాలు చేసి అక్కడే నశించిపోయి దేవతాగణాది సంతోషంతో ఉప్పొంగి దేవిని ఈ విధంగా స్తుతించి తన శక్తి చేత ఈ జగత్తంతా వ్యాపించి ఉండేది సర్వదేవగణాలకు శక్తి సమాహమూర్తి రూపి అయింది. సర్వదేవతల చేత మహర్షుల చేత ఆరాధింపతగింది. అంబికకు మేము సభక్తిగా ప్రణమిల్లుతున్నాం. ఆ దేవి మాకు శుభాలనిచ్చుగా. ఎవరి అసమాన బల ప్రభావం బ్రహ్మ విష్ణు మహేశ్వర్ వర్ణింపలేరో ఆ చండిక సర్వ జగత్తును పరిపాలించటంలో, అమంగళాల భీతి నశింప చేయటంలో తన మహిమను ఉపయోగించు. పుణ్యపురుషుల గృహాలను సంపదగా, పాపాత్మల ఇళ్లలో అశుభంగా, విద్వాంసుల హృదయాలు బుద్ధి జ్ఞానంగా, సత్పురుషుల హృదయాలు శ్రద్ధగా, సత్కులజుల హృదయాలలో లజ్జగా ఏ దేవి స్వయంగా నిలిచి ఉంటుందో ఆ దేవికి ప్రణమిల్లుతున్న నీవు జగత్తును పరిపాలింతువుగా. దేవి తలచుట నలవి కాని అంటే మనస్సుకు అందరి నీ రూపం కాని, రాక్షసులు నశింపజేసే నీ వీర్య అతిశయం కాని, దేవాసురాది గణాల యొక్క యుద్ధాలన్నిటి
నువ్వు చేసే అత్యద్భుత చర్యలుగా వర్ణించడానికి మా శక్తి చాలు. సర్వ జగత్తులకు నువ్వే కారణం. నువ్వు త్రిగుణాత్మకమై వాటిలోని దోషాలు నీకు కనపడవు. హరిహరాదులు కూడా నిన్ను ఎవరు గ్రహించలేరు. అందరికీ నువ్వే అందం. ఈ జగత్తంతా నీలో ఒక స్వల్ప భాగం నుండి ఉత్పన్నమైనది. నిజంగా నువ్వు సర్వాధిక అయిన ఆద్య ప్రకృతి మొదటిది. నువ్వు శబ్ద బ్రహ్మానికి ఆత్మ. అతి నిర్మలమైన ఋగ్యజుర్వేద మంత్రాలకు ఉద్గాధ వలన శ్రవణం చెయ్యమైన వేదసార మంత్రాలకు నువ్వు ఉనికి పట్టుకుని నువ్వు వేదత్రయ స్వరూపిణి అయిన భగవతివి. నువ్వు సంసార జీవన ఉపాధివి. ఈ స్తోత్రంతో పరాశక్తి వైశ్యవృత్తి అయిన వ్యవసాయ రూపిణిగా సమాజ జీవనోపాయ రూపిణిగా స్తుతించడం చేత పరాంబికకు వైశ్యులకు గల గరిష్ట సంబంధం తెలుస్తా. నువ్వు సర్వలోక దుఃఖాలను పోగొట్టే మహాశ్రేష్ఠురా. దేవి, సర్వశాస్త్రాల సారాన్ని తెలుసుకొని మేధం నువ్వు దాట శక్యం కాని సంసార సాగరాన్ని దాటించే అసమాన నౌకవైన దుర్గం. విష్ణు హృదయ నివాసి అయి శ్రీ మహాలక్ష్మీలు. శివుడి ఎందు శాశ్వతమై నిలచిన గౌరీవు కూడా నువ్వు. దేవి, ప్రసన్నంగా ఉండమ్మా. నువ్వు సర్వాధికురాలు. నీ కోపం వస్తే క్షణంలో లోక కళ్యాణార్థం రాక్షస కులాన్ని నిమిషాలు భస్మీపటులంటారు. మహిషాసురుడు అపార సైన్యాలు సంహరింపబడ్డప్పుడే నీ శౌర్య పరాక్రమాలర్థం. కష్ట సమయాలు దుర్గతి హారినివైన దుర్గం. నిన్ను తలుచుకునే వాళ్ళకందరికీ నువ్వు భయాన్ని నివారిస్తావు. స్వస్థులై సుఖించేవారు నిన్ను స్మరిస్తే అంతకన్నా శుభాధికమైన బుద్ధినిస్తావు. దారిద్ర్యాన్ని కష్టాలను భయాలు పోగొట్టే ఓ దేవి, అందరికీ ఉపకారం చెయ్య మృదుల హృదయం నీకు తప్పదు. ఏ దేవతకుంటుందమ్మా? వైరులను వినాశం చేసి నువ్వే లోకాలు రక్షించావు. శత్రుగణాలను యుద్ధ భూమిలో వధించి వాళ్ళని కూడా స్వర్గానికి తీసుకువెళ్ళావు. మదోన్మత్తులైన స్వర వైరుల వల్ల భయాన్ని తొలగించావు. నీకు ప్రణామాలు తల్లి. 3 లోకాలలో సంచరిస్తే నీ సౌమ్య రూపంతో అత్యంత ఘోర రూపంతో మమ్మల్ని భూలోకంలో రక్షించి నిన్ను ఎప్పుడెప్పుడు స్మరిస్తాము. అప్పుడప్పుడు మా ఆపదలు నివారించు. అలాగే నిర్మల వదనం గల అంబిక, మానవుడు ఎప్పుడైనా నిన్ని స్తోత్రాలు స్తుతిస్తే మా ఎడల ప్రసన్నమైనట్లే వాళ్ళను కూడా అనుగ్రహించి ధనధాన్యాది సంపద అభ్యుదయ విభవాలు వారికి సర్వదా ప్రసాదించి ఓ కరుణామయి, నీకివే మా ప్రణామాలు అని అలా అత్యంత భక్తి శ్రద్ధలతో స్తుతించిన దేవత ఋషుల పరభక్తికి మిక్కిలి ప్రసన్నురాలి. వారి కోరికల వరాలని ఆదిశక్తి అంతర్ధానురాలై అది సూతముని శౌనకాది ఋషులకు చెప్పారు. మహిషాసుర మర్ధని గాథ సాలంకాయన మహర్షి మణిగుప్తాది వైశ్యోత్తములు తెలియజేసి ఇంకా ఇలా చెప్తారు. శుంభ నిశంభుల యొక్క వధ దాని గురించి రేపు తెలుసుకుందాం.